తాటిగారెలు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒక తాటికాయ తెచ్చుకొని నేను చేసిన విధంగా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ. ఒక్కటి తిన్నారంటే అసలు వదలరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు తాటి పీసం ఎలా తీయాలి అంటే, చాలామందికి నిచ్చెనలు ఉంటాయి. తాటి పీసం తీసే నిచ్చెనలు ఉంటాయండి. ఇదిగోని తాటి పీసం ఇలా ఉంటుంది. తాటికాయని తొక్క మొత్తం ఫుల్గా తీసేసిన తర్వాత 3 టెంకలు ఉంటాయి కదా, అందులో అవి పీసం ఉంటుంది కదా, పీసాన్ని నిచ్చెనతో తీసుకుంటారు. ఆ నిచ్చెన మా అమ్మమ్మ వాళ్ళకి ఉండేది. ఇదివరకు చిన్నప్పుడు మా అమ్మమ్మ చాలాసార్లు గారెలు వేసేది, తాటి తాండ్ర చేసేది, ఇంకా తాటి రొట్టె కూడా వేసేది. చాలా నచ్చేవి మాకైతే, 3 తినాలనిపించేవే. మాకైతే నిచ్చెన లేదు. మా అమ్మ ఎలా తీసిందంటే, ఇది ఉంది కదా డబ్బా, ఆ డబ్బాకి పెట్టి తీసేసింది అనమాట. అంచులు ఉంటాయి కదా, డబ్బా అంచులు, దాంతో గీకుతో చేసిందండి. చాలా కష్టం అండి తాటి పీసం తీయడం. గారెలు వేసుకోవడం, రొట్టె వేసుకోవడం ఈజీయే, కానీ తాటి పీసం చేసే దాంట్లోనే ఉంటుంది పనంతా. కానీ మా అమ్మమ్మ చాలా ఓపికగా అయితే చేసేది మా కోసం. మా తాతయ్య రైతు అనమాట. ఆయన ముంజికాయలు, తాటికాయలు అన్నీ తెచ్చేవారు. మీ ఇంట్లో కనుక జల్లెడ ఉంటుంది కదండి, సిమెంట్ జల్లెడకి చిల్లులు ఉంటాయి కదా, అన్నం బుట్ట కింద ఉంటుంది కదా, అందులో వేసి తీసుకున్న వస్తుంది గుజ్జు. నిచ్చెన లాంటితున్నా పర్వాలేదు. ఇలా డబ్బాలు అంచులు ఏదైనా సూదిగా ఉంటే దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఊరికే కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి తాటికాయలు. తాటి పీసం తీసిన తర్వాత నీట్గా కావాలి అనుకుంటే, అందులో ఏమైనా నలకలు కనిపిస్తే మీరు ఒక తెల్లటి క్లాత్ తీసుకుని అందులో ఈ పీసం మొత్తం వేసేసి పిండేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది తాటి పీసం. పీచు కూడా ఆ క్లాత్లోనే ఉండిపోతుంది. ఇది వరకైతే నిచ్చెనలు ఉండేవండి చాలామందికి, ఇప్పుడైతే ఉండట్లేదు. ఇలా అయితే తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకే ఒక తాటికాయ అండి. ఆ తాటికాయకి ఎన్ని గారెలు అవుతాయో చెప్తాను, ఎంత క్వాంటిటీ వేసుకోవాలో అన్నీ కూడా చెప్పేస్తాను. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఈ పీసాన్నంతా వేసేసుకోండి. అది కూడా నేనైతే వడగట్లేదండి, ఆ పీస్ని ఏ క్లాత్లోనూ వేసి తీయలేదు. ఎందుకంటే అలానే ఉంటే బాగానే ఉంటుంది, పీచుంటే ఏమీ అవ్వదు. ఇందులో ఇడ్లీ రవ్వ కలుపుకోవచ్చు, గోధుమ రవ్వ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే గోధుమ రవ్వ క్రిస్పీగా వస్తాయి గారెలు, ఇడ్లీ రవ్వ రొట్టెకైతే బాగుంటుందండి. ఒక తాటికే గుజ్జు అయితే ఇంత వచ్చింది కదండి పీసం. మెజర్మెంట్కి ఒక సాల్ట్ గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే నేను రవ్వ వేసానండి, గోధుమ రవ్వ. 1/4 కప్పు బియ్యం పిండి తీసుకోండి, బాగా కలిపేసుకోండి. బెల్లం ముందు వేసి కలపచ్చు, తర్వాత కూడా వేసి కలుపుకోవచ్చు. నేనైతే 2 కలిపేసుకున్న తర్వాత బెల్లం వేసానండి. కొద్దిగా లూజ్ వస్తుంది బెల్లం వేసాక. చూసారు కదా, ఇలా అయితే బాగా కలిపేసుకోండి. మీకు కొద్దిగా లూజ్గా ఉంది ఇంకా అనుకుంటే కనుక, గార అవ్వట్లేదు అనుకుంటే ఈ కొద్దిగా నోక్ కానీ బియ్యం పిండి కానీ రెండిట్లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. ఎక్కువగా బియ్యం పిండి వేయకండి, గారెలు గట్టిగా వస్తాయండి. బెల్లం చాలా తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ తాటికాయ తీగానే ఉంటుంది కదా తాటిగుజ్జు. అలాంటప్పుడు బెల్లం ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ తీపి అయిపోతుంది. కాబట్టి కొద్దిగానే వేసుకోండి. మీరు టేస్ట్ చూసుకోండి కలిపేసుకున్న తర్వాత. సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి నేను తీసాను, చూసారా, పైకి కొద్దిగా నూనె రాసుకుని తీసాను. ఇదిగోండి ఒక ఉండ అవుతుంది కదా, అలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉందంటే గారెలు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ అయితే చింపాను కాబట్టి దాంతోనే వేసేస్తాను, ఎందుకంటే అది స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కదండి ఆయిల్ ప్యాకెట్. బాగా వస్తాయని అదే యూజ్ చేస్తున్నాను. నూనె రాసుకుంటూ వేయండి గారెలు ఒక్కొక్కటి. హైలో అయితే పెట్టకండి, సిమ్లోనే పెట్టండి. ఎందుకంటే లోపల బాగా ఉడకవు, బయట రంగు వచ్చేస్తాయి తొందరగా. అరిటాకు కూడా యూజ్ చేయొచ్చు. మామూలుగా గారెలు అయితే ఎలా వేస్తామో అలానే సేమ్ ఇది కూడా అలానే వేసేసుకోవచ్చు. దీంట్లో డిఫరెన్స్ అంటూ ఏమి ఉండదు. నేను ఇప్పుడు చెప్పాను కదండి క్వాంటిటీ, అంత క్వాంటిటీ సరిగ్గా కరెక్ట్గా సరిపోతుందని నేను అన్ను. ఎందుకంటే ఒక్కొక్క తాటికాయ ఒక్కొక్క సైజులో ఉంటుంది కదా, పెద్దవి ఉండొచ్చు, చిన్నవి ఉండొచ్చు. కాబట్టి నేను కన్సిస్టెన్సీ చూపించాను కదా మీకు, అలా అయితే వేసుకోండి. నోకు ఎక్కువ వేసుకోండి, పిండి తక్కువ వేసుకోండి. మీరు గారెలు వేస్తుండగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. గారెల స్మెల్, తాటి గారెలు ఎంత బాగుంటాయంటే ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. నేను చెప్పేది నిజంగానే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వచ్చింది కదండి ఒక గారె కలర్, ఆ కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోతుంది, తీసేయచ్చు. అలా మీరు టైం చాలా వేస్ట్ అవుతుంది అనుకోకండి. సిమ్లోనే పెట్టండి, హైలో పెట్టొద్దు, మాడిపోతాయి తొందరగా.
ఈ రంగులో అయితే వచ్చినాయి అంటే సరిపోతుంది. చాలా వేడిగా తింటే ఎంత బాగుంటుందో తెలుసండి. గోధుమ రవ్వ వేసాం కదండి, వేడిగా ఉంటే క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఒక తాటికాయకి 18 గారెలు అయితే అయినాయండి.